లెసన్ దేని గురించి చెప్పారండి? ఆరాధన గురించి కదా. ఆరాధన గురించి చెప్పబడిన ఈ పాఠ్య భాగంలో లేక ఈ పాఠంలో కూర్చోండి సార్. మనకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ ఆరాధన కూర్చున్నటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అని ఆ లైట్ వేసుకో, ఇటు లైట్ వేసుకోండి, ఇటు లైట్. అక్కడ ఇంకేం లేదు, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, అక్కడ ఉంది లైట్. అది అక్కడ వెనక స్విచ్ బోర్డు ఉంది, అది పైన ఉంది. ఓకే, చూడు. ఆరాధనకు సంబంధించినటువంటి జాగ్రత్త వినాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. కొంచెం ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాల లోపే కొద్దిగా ఆలోచన పెట్టండి. ఆరాధన అనేటువంటిది క్రీస్తు సంఘంలో జరిగేటువంటి ఆరాధనకు మిగిలిన సంఘాల్లో జరిగేటువంటి ఆరాధనకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించాలి అంటే వాక్యంలోనికి వెళ్ళాల్సిందే. ఖచ్చితంగా వాక్యంలోనికి వెళ్ళాల్సిందే, అనగా వాక్యాన్ని మనము పరిశీలన చేయాల్సిందే. మరి ఇప్పుడు వాక్యాన్ని మనం పరిశీలన చేసేటప్పుడు సంఘము చూడండి, సంఘం యొక్క అంగీకారమైన ఆరాధనను నిర్ణయించుటకు సంఘము యొక్క సంఘము యొక్క అంటే సంఘం ఎవరిది? ఫౌండర్ ఎవరు? ఆయన కదా. అంటే సంఘము హెడ్ ఆయనే కదా. ఆయనకు అంగీకారయోగ్యమైన ఆరాధనను నిర్ణయించుటకు ఎవరికైనా అధికారం కలదా? ఎక్కడ వాక్యం ఎక్కడుంది? లేదు కదా. ఎవరిదని ఇప్పుడు మనం చెప్పాలి? ఇది క్రీస్తుది. దానికి రిఫరెన్స్ ఎక్కడ ఉంది మనకి బైబిల్లో? దీనికి చూడండి, సంఘం యొక్క అంగీకారము, సంఘం ఎవరిది? క్రీస్తుది. ఆయన ఏం చెప్పాడు? ఆయన ఐడెంటిఫై చేసుకున్నాడు. ఇది నా సంఘం అనేటువంటి ఒక ఐడెంటిటీని చూపించాడు కదా. మత్తయి 16. దీనికి వీళ్ళని ఎలా పిలవాలో, వీళ్ళు ఎలా ఆరాధించాలో మత్తయి 28లో మళ్ళీ మనం చూస్తున్నాం. చివర్లో ఏమని? 28వ అధ్యాయము 18-19 వచనాల్లో మనం చూస్తున్నాము. ఏముంది అక్కడ? మీరు సర్వ సృష్టికి వెళ్ళి భూమి మీదను ఆకాశమందును నాకు సర్వాధికారం ఇవ్వబడినది. మీరు వెళ్ళి ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులుగా చేస్తే వాళ్ళు ఎక్కడికి రావాలి? ఆ వచ్చేవాళ్ళు ఆయనకు అంగీకారయోగ్యమైన వారుగా ఉండాలా వద్దా? కాబట్టి ఇప్పుడు సంఘము క్రీస్తుది. వానిలోనికి వచ్చేటువంటి వాళ్ళు మత్తయి 28-19 ప్రకారం రావాలి, ఆయన శిష్యులు అవుతారు. అదే రీతిగా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనము చూస్తున్నాం. చూడండి ఏమన్నా, ఆయన సమస్తమైన ఆధిపత్యం దేని మీద? మనము మాట్లాడుకుంటున్నది సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ ఆధిపత్యం దేని మీద ఉంది? సంఘం పైనది. ఒక భర్తకు ఆధిపత్యం దేనిపైన ఉంటుంది? భార్య పైన ఉంటుంది, ఆ కుటుంబం పైన కూడా ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు మొదటి ప్రశ్నలో, ఆరాధనలో మనకి మొదటి ప్రశ్నలో ఏముందంటే సంఘం యొక్క అంగీకారమైన ఆరాధన నిర్ణయించుటకు ఎవరికి అధికారం కలదు? ఆరాధన నిర్ణయించేది ఎవరు? ఇప్పుడు దీన్ని బట్టి మన మానవులమైన మనమా, లేకపోతే సంఘాన్ని ఏర్పరిచినటువంటి పరిశుద్ధాత్ముడైన ప్రభువైన యేసుక్రీస్తు? కాబట్టి ఇప్పుడు ఆయనకు అంగీకారమైనటువంటి ఆరాధనను ఆరాధిస్తే దీన్ని ఎక్కడికి ఇస్తున్నాడు? ఆయన దీన్ని ఎక్కడికి ప్రొడ్యూస్ చేస్తాడు? తండ్రికి కదా. అంగీకారమైన ఆరాధన, అంగీకారయోగ్యమైన ఆరాధన ఇది. సంఘంపై అధికారము ఆయనకి ఉంది,
ఆ సంఘంలోనికి ఎలాగా రావాలంటే మత్తయి 28:19 ప్రకారం రావాలి. ఎఫ్సీల ప్రకారము ఆయనకు అధికారము ఉంది. ఇవి ప్రశ్నలు, ఆరాధన మీద వచ్చినటువంటి ప్రశ్నలు. రెండవ ప్రశ్న, ఆరాధన పద్ధతి డాష్ నుండి లేక డాష్ నుండి వచ్చును. ఆరాధన పద్ధతి డాష్ నుండి లేక డాష్ నుండి వచ్చును. ఈ ఆరాధన పద్ధతి అనేటువంటిది ఎక్కడి నుండి మనకి ఇవ్వబడింది? క్రీస్తు నుండి, సంఘం ద్వారా. అంటే మనం క్రీస్తును ఫోకస్ చేస్తామా, మనం తండ్రిని ఫోకస్ చేస్తామా? ఆరాధన వచ్చేటప్పటికే తండ్రికి ఆరాధన, క్రీస్తుగా. ఇప్పుడు ఆరాధన పద్ధతి ఎక్కడి నుండి, ఆ మాదిరి ఎక్కడికి ఇవ్వాలి? మనము క్రీస్తు ద్వారా తండ్రికి ఇవ్వాలి. అంటిల్ ఫైనల్ రిజల్ట్ ఎవరిది? తండ్రిది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే దేవుని నుండి ఆరాధన పద్ధతి లేక మాదిరి దేవుని నుండి కదా. తర్వాత దాని నుండి లేక ఇంకా ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు దేవుని నుండి వచ్చింది. దేవుడు వచ్చి మనకు చెప్పాడు, ఇది నువ్వు ఆరాధించాలని పితరుల యుగంలో చెప్పినట్టు చెప్పాడా? చెప్పలేదు కదా. ఇప్పుడు ఎలా చెప్పాడు మరి మనకి? ఇప్పుడు ఎలా చెప్పాడు? వాక్యం ద్వారా చెప్పాడు. ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడొచ్చి చూడండి. ఆరాధన పద్ధతి లేక మాదిరి దేవుని నుండి వచ్చింది. ఇది ఎలా వచ్చిందంట? వాక్యం నుండి వచ్చింది ఆరాధన. రెండు ప్రశ్నలు ఇక్కడ ఆరాధనకు సంబంధించి. ఇప్పుడు దాకా మనం సబ్జెక్టు విన్నాము. ఆ సబ్జెక్టులో నుంచి మనకు ప్రశ్నలు వచ్చినాయి బయటికి. మూడవ ప్రశ్నకు వచ్చేసి ఆరాధన అనగా అసలు ఏంటి? ఆరాధన అంటే ఏంటి? ఓకే, చూడండి. విధేయత చూపుట. ఫస్ట్ విధేయత చూపుట. రెండవది ఘనపరుచుట. మూడవది నమస్కరించుట కదండి. ఈ అన్నిటికీ కూడా సైమల్టేనియస్గా ఉన్నటువంటి రెఫరెన్స్ ఏంటంటే రోమియో పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 3 వచనం. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును క్రీస్తుకు అనుకూలమా, దేవునికి అనుకూలమా? పద్ధతి ఎవరిది? దేవునిది. మాదిరి ఎవరిది? దేవునిది. పాత నిబంధనలో ఒక మాదిరి చూపించాడు, ఇప్పుడు క్రొత్త నిబంధనలో వాక్యం ద్వారా ఒక మాదిరి చూపించాడు మనకి కదా. కాబట్టి ఇప్పుడు ఎవరికి అనుకూలంగా ఉండాలి? దేవునికి అనుకూల యోగ్యమైన తర్వాత సజీవ యాగంగా. అంటే బ్రతికున్నప్పుడే మనం చేసే సత్య చేయలేం కదా. సజీవ యాగముగా మీ శరీరములను. ఇక్కడ పాయింట్ ఉంది అసలు. ఇప్పుడు శరీరం ఆరాధిస్తుందా, ఆత్మ ఆరాధిస్తుందా? శరీరము శరీరాన్ని ఆరాధించగలిగిద్దా? మరి ఆత్మ ఆత్మను ఆరాధించిద్దా? ఆరాధన అనేది అది శరీరానికి సంబంధించింది కాదు. కాకపోతే ఏంటంటే ఈ శరీరం అనే దేహము మనకు ఉంది కాబట్టి, దానిలో ఆత్మ అమర్చబడి ఉన్నది కాబట్టి ఆత్మ ద్వారానే అనుసరించాలి, ఆత్మ ద్వారా అనుసరించాలి. అందుకని దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోను సత్యముతోను మాత్రమే ఆరాధించాలి. నేను శరీరంతో ఆరాధిస్తాను, నేను ఇట్లా చేస్తాను, నేను ఇట్టేస్తాను అని అంటే అది ఎవరికి అంగీకారం కాదు? దేన్ని బట్టి అంగీకారం కాదు? వాక్యాన్ని బట్టి. కదండి. మరి ఇవన్నీ మనము చెప్తే వాళ్ళకి వ్యంగ్యంగా ఉంటుంది, వెటకారంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, ఎగతాళి చేస్తున్నారు. ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు అందుకే శిక్షించబడుతున్నారు. ప్రభురాత్రి భోజనంలో మనము ఆ వాక్యం చదువుతున్నప్పుడు అయోగ్యంగా తిన్నవాళ్ళ పరిస్థితి ఎలా ఉందని చెప్తున్నాడు, ఎలా ఉంటుందని చెప్తున్నాడు. చివరిలో రోగులను బలహీనులు అనేక మంది నిద్రించి ఉన్నారు. మరి ఇంకనూ మనము సజీవులుగా ఉన్నాము అంటే కదా. మరి ఇప్పుడు ఎవరిని మనం ఆరాధించాలి? తండ్రి అయిన దేవుడు చూపించిన మాదిరి వాక్య ప్రకారమైనటువంటి క్రమాన్ని బట్టి మనము ఆరాధించాలి కదండి. 4వ ప్రశ్న,
యేసు చెప్పెను, ఆయన్ని ఆరాధించువారు డాష్ మరియు డాష్తో ఆరాధించవలెను. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలి. రిఫరెన్స్ ఎక్కడండి? యోహాను సువార్త 4వ అధ్యాయము 22, 23 వచనాలు. 22 నుంచి 24. ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ. ఎలా తెలిసిద్ది ఇది మనకి? ఎలా తెలిసిద్ది? మనకు తెలుసు. ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి, వాక్యం ప్రకారం ఆరాధించాలి, తండ్రిని ఆరాధించాలి కదండి. మరి ఇది తెలియనటువంటి వాళ్ళు, దీని మీద అవగాహన లేనటువంటి వాళ్ళు, దేవుని చిత్తానుసారమైనటువంటిది చేయకుండా ఉండేటువంటి వాళ్ళు చేసే ఆరాధనను బట్టి, మరి ఇప్పుడు వాళ్ళు చేసే ఆరాధన దేవునికి ఇష్టమైందా? మనం చేసేది ఇష్టమైందా? ఇక్కడ అన్నాడు అదే మాట. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సజీవ యాగము. ఈ లోక మర్యాదను అనుసరింపక. నేను మొదటే ఈ లెసన్ బ్రదర్ స్టార్ట్ చేయకముందే నేను చెప్పింది అదే. ఈ లోక మర్యాదను బట్టి లేక ఈ మనుషుల ఇచ్చను బట్టి ఆరాధిస్తున్నారు. అది దేవునికి అంగీకారమైనది కాదు, యోగ్యమైనది కానే కాదు అది. చూడ తర్వాత 4వ ప్రశ్నలో మొదటి విషయం ఏం చూసాం మనము? 4వ ప్రశ్నలో మొదటిది ఏంటి? ఆత్మతోనే అన్నాం కదా. ఆత్మతోనంటే ఎలాగండి? దీనికి అర్థం కావాలి. ఆత్మతో అంటే ఏంటి అర్థం? ఆత్మతో అంటే రోమపత్రిక 8వ అధ్యాయం 9-14 నుంచి వస్తే హృదయపూర్వకంగా మ్రొక్కడము. హృదయపూర్వకంగా మ్రొక్కడం. మరలా దానికే మళ్ళీ వెళ్ళేస్తే ప్రకటన అమ్మా, ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు. ఏ ఆత్మచేత అది? దేవుని ఆత్మచేత. అందుకని ఇక్కడ మనం మొదటి 4వ ప్రశ్నలో యేసు చెప్పిన ఆయన ఆరాధించు వాళ్ళు ఎలా ఆరాధించాలంటున్నాడు? ఆత్మతో ఆరాధించాలన్నాడు. మొదట ఆరాధించాలన్నప్పుడు వాక్య ప్రకారంగా ఎలా ఆరాధించాలి? ఇప్పుడు మనము ఆత్మతో అని వాక్యములో ఉంది. మరి ఎవరు చెప్పారు నిన్ను ఆత్మతో ఆరాధించమన్నారని? వాళ్ళు అంటున్నారు. ఎలా చెప్పాడు? వాక్యం ద్వారా చెప్పాడు కదా. దేవుడు చెప్పాడు, వాక్యం ద్వారా చెప్పాడు, నిన్ను చేయమన్నాడు, అది నాకు అంగీకారం అన్నాడు. ఫినిష్ అయిపోయింది అంతవరకు. ఆత్మతో చేయడం అంటే ఎలా చేస్తాము? ఆయన చెప్పినట్టు చెయ్యాలి. ఆయన చెప్పినట్టు చేయడానికి అసలు నువ్వు ఆయన చెప్పినట్టు నువ్వు వచ్చావా సంఘంలోకి? ఆయన చెప్పినట్టు నువ్వు సంఘంలోకి వచ్చావా? ఏమండి, అసలు ఆయన చెప్పినట్టు నువ్వు ఆత్మతో చేయడానికి ఆయన చెప్పినట్టు నువ్వు సంఘంలోకి రాలేదు కదా. నువ్వు డబ్బుల కోసం వచ్చావు, బతకడానికి వచ్చావు, ఎవడో పిలిస్తే వచ్చావు, పాస్టర్ మీద కోపంతో వచ్చావు కదా. ఇదేగా మోస్ట్లీ సేవకులుగా పిలువబడే వాళ్ళందరూ ఈ రీజన్స్ బట్టే వచ్చారు. కమిట్మెంట్తో వచ్చిన వాళ్ళు లేరు కదా. మా నాన్న పాస్టర్, నేను పాస్టర్ని. మా నాన్న టీచర్, నేను టీచర్ని. అది వంశక్రమం ప్రకారం వస్తున్నారు వీళ్ళు. అంటే మీ నాన్నకు ఒక ఆత్మీయ అనుభవం లేకపోయినప్పటికీ కూడా నువ్వు కూడా ఏమైపోతావు? పాస్టర్. మరి ఇప్పుడు ఆయన ఏమని పోల్చవచ్చు? మన ముందు వాడిని ఏమో పోల్చవచ్చు? మన తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తిని. ఎట్టంటావు? ఎట్టంటావు? గుడ్డోడు కదా అవి చూపిస్తాడా? ఆయన ఎక్కడున్నాడు? గుడితనంలోనే ఉన్నాడు. గుడ్డితనంలోనే ఉన్నాడు. కాబట్టి కుమారుడు చేసి ఏం చేస్తాడు? తండ్రి పైన తర్వాత సేవ పట్టుకుంటే, ఒకవేళ తండ్రుల పైన తర్వాత సేవలకు వచ్చిన వాళ్ళు దయచేసి ఎవరుకోకండి. తండ్రుల పైన తర్వాత సేవకు వచ్చిన వాళ్ళు ఎవరు అనుకోకండి. నన్ను మనం ఆలోచిస్తుంది ఏంటంటే వాక్యం గురించి మనం మాట్లాడుకోండి. మనం భౌతికమైనటువంటి వాటి విషయంగానే మాట్లాడుకోండి. అంటే వంశ పారంపర్యంగా వచ్చేటువంటిది స్వార్థ పని అనుకుంటున్నాం మనము. ఆత్మీయంగా దేవుని ద్వారా మనము పిలువబడిన వారంగా ఉండాలి అనేటువంటిది ఉన్నప్పుడే ఆత్మతో నువ్వు ఆరాధించగలగాలి, లేకపోతే లేదు. తర్వాత రెండో విషయం ఏముంది అక్కడ? సరైన అర్థం ఏంటి? సత్యముతో. సత్యము ఏం సత్యం? నీ వాక్యం సత్యం కదా. నీ వాక్యం సత్యం. నీ వాక్యం సత్యము ఎక్కడ ఉంది మనకి? అది వాక్యం సత్యం అని యోహాను 17:17. ఇప్పుడు మీరు ఎట్లా ఆరాధిస్తున్నారని అడిగారు అనుకో మనల్ని మిగిలిన వాళ్ళు. మరి ఏం చెప్పాలి ఇప్పుడు? మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? క్రీస్తుని.
క్రీస్తుని ఆరాధించమని ఎవరు చెప్పారు మీకు? ఇది వాక్యం చెప్పింది. మనం వాక్యం చెబుతామా? వితండవాదానికి వెళ్ళి కూర్చుంటాం మనం ముందు వెళ్ళి. ఎక్కడున్న వాక్యం అంటే ఇది వాక్యం చూపించు. ఇది చూపిస్తే వాళ్ళు ఇంకోటి చూపిస్తారు. వాళ్ళు చూపించిన దానికి మనం ఏకీభవిస్తే మనం ఎవరిని దూరపరిచిన వాళ్ళు అవుతాం? క్రీస్తుని, ఆయన వాక్యాన్ని మనం తృణీకరించిన వారు అవుతాం. 6వ ప్రశ్న. ఈ 4వ ప్రశ్నలో మనం 2వ చూసాం కదా. 7వ ప్రశ్నలోకి వస్తే, క్రొత్త నిబంధన ఇవ్వబడిన అధికారపూర్వకమైనటువంటి ఆరాధనా పద్ధతులు బైబిల్లో ఇవ్వబడ్డాయి. క్రొత్త నిబంధనలు, పాత నిబంధనలో గురించి చెప్పాడు మన సహోదరుడు. దాన్ని క్రొత్త నిబంధనకు వచ్చేసాం మనం. పాత నిబంధనలో చేసిన ఆరాధన అది శాశ్వతమైనటువంటి ఆరాధన కాదు. క్రొత్త నిబంధన ద్వారా ఆయన అధికారమును బట్టి ఆరాధన ఏ విధంగా చేయాలని మనకు వాక్యం తెలియపరచాడు. మొదటిగా మన ఆరాధనలో మనం ఏం చేస్తున్నామండి? ఆరాధనలో మనం ఏం చేస్తున్నాము? ప్రారంభ ప్రార్థన ఎక్కడ తీసుకొని మనం ప్రార్థన చేయాలి? ఏం చెప్పాడు ఆయన? వాక్యం ఏం చెప్తున్నాడు? మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూడండి ఏముందో. ఏం చేయాలంటే అండి, ప్రతి విషయమందును ఎడతెగక ప్రార్థన చేయవాలి. ప్రతి విషయంలో ఆరాధన ఉందా? ప్రతి విషయంలో ఆరాధన ఉంటుందా? ప్రతి విషయంలో ఆరాధన అనేది ఒక భాగమై ఉన్నదా, లేక ఆరాధన ప్రత్యేకమైనదిగా ఉందా? ప్రతి విషయం, సహోదరులు చెప్పారు ఇందాక, ప్రతి విషయంలో మనం ప్రార్థించాలి, ప్రతి విషయంలో మనం ఆయన ఘనపరచాలి, ప్రతి విషయంలో ఆయన్ను నమస్కరించాలి కదా. కానీ ఆరాధన మాత్రము నిర్ణయించబడిన, క్రొత్త నిబంధనలో నిర్ణయించబడిన ఆ సమయమే. ఏంటిది? పునరుద్ధాన దినమును మాత్రమే మనము ఆరాధన. అందుకనే కదా వాక్య భాగంలో ఆదివారమున మీరు, ఇక మిగిలిన రోజు ఏ రోజు కూడుకోమని చెప్పట్లేదు, వాళ్ళకు కూడా చెప్పలేదు. పాత నిబంధనలకు కూడా మీరు అసలు రొట్టె విరవటమే లేదు వాళ్ళకి అక్కడ కదా. వాళ్ళు ఎక్కడైనా కూడుకున్నారు, మనం ఇప్పుడు కూడా ఎక్కడైనా కూడుకోవచ్చు. కానీ వాళ్ళు ఎక్కడైనా కూడుకోవడానికి వాళ్ళకు ఒక మందిరం ఇవ్వబడింది, ఒక ప్రార్థన ఇవ్వబడింది, యెరూషలేములో ఒక దేవాలయం ఇవ్వబడింది. ఆ దేవాలయం ఇవ్వక ముందు జరిగిన ఆరాధనలు ఉన్నాయి మనకు కొన్ని కదండి. మరి ఆరాధనలు ఎలా జరిగినాయి? ప్రతి సబ్బాతుకు ఆ ప్రయాణ కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ముందుగానే వెళ్ళి ఆరాధన స్థలాన్ని సిద్ధపరచబడేవాళ్ళు, గుడారంను సిద్ధపరచేవాళ్ళు కదా. అక్కడికి ఏమొచ్చేది? ఆ ఆరాధనకు కూడా ఏమొచ్చేది? ఆ ఆరాధనలో, ఆరాధన జరుగుతున్న సమయంలో ఆ టెంట్ మీదో లేక షెల్టర్ మీదో లేక దాని మీదో ఏం కుమ్మరింపబడేది అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, అక్కడ ఆరాధన చేయి చొప్పునప్పుడల్లా అక్కడ ఏం కుమ్మరించబడుతుంది? అక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది. అక్కడ ప్రసన్నత. ఇప్పుడు షకీనాలు ఇవన్నీ అనడం కాదు. అది ఏంటంటే మనకి ఓ టెర్మినాలజీ ఉంది. టెర్మినాల్ అంటే ఒక టర్మ్, ఒక మాట ఎట్లా మాట్లాడాలో అది మనం బైబిల్ని బట్టి నేర్చుకోవాలి, లోకంని బట్టి నేర్చుకొని మనం దాన్ని అనకూడదు. అక్కడ ప్రతి కూడుకున్న సమయంలోనే ఎక్కడైతే వాళ్ళు ప్రత్యేకింపబడిన స్థలంలో వాళ్ళు కూడుకుంటారో ఆ స్థలంలో మాత్రమే అది ఏం చేయబడేది? అది కుమ్మరించబడేది. తర్వాత ఆ ప్లేసు మామూలే. అంటే ఇప్పుడు అదే పరిస్థితిన ప్రతి ఆరాధనా దినమున ఆదివారమున మనం రొట్టె విరుచుటకు కూడుకుంటున్నప్పుడు ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుందా? ఎందుకని? పరిశుద్ధాత్మ చేతనే ఏర్పరచబడింది సంఘము. పరిశుద్ధాత్మ చేత ఏర్పరచబడింది కాబట్టి మేడగదిలో అక్కడ ఏర్పరచబడింది. ఆ స్థానిక సంఘము నుంచే మరి ప్రపంచమంతా కూడా సంఘము విస్తరింప చేయబడింది కాలానికి కూడా. ప్రార్థన. రెండవది ఏంటండి ఆరాధనలో? పాటలు. మరి పాటలు అనగానే ఏం పాటలు పాడవచ్చు? జిగ్జిగ్గా జిగ్జిగ్లేనా? చూడండి, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం కదండి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కదా. ఆత్మ సంబంధమైన
కీర్తనలు, పాటలు, ఒకరినొకరు హెచ్చరించుకునేలాగా కృతజ్ఞులై ఉండుడి. దేవునికి కృతజ్ఞులై ఉండి సంగీతము. సంగీతం అనగానే ఇప్పుడు ఏ సంగీతం కావాలి మనకి? ఇన్స్ట్రుమెంట్లు కావాలి కదా. సంగీతం అనగానే ఇన్స్ట్రుమెంట్ ఇచ్చింది సంగీతం. మన స్వరంలో నుంచి సంగీతం కాదు. కోయిల కోత కూస్తుంది, మంచి గీతం కాదు, కంఠస్వరం కాదు. కోయిల కోత కూస్తుంది, దానికి ఏ మీడుతుంది? అది చెట్టు మీద కూర్చొని ఏమైనా కొడుతుందా తీగనే? అది కూడా దాని లోపల నుండే వస్తుంది. ఏది కూడా మింటకుండా, అంటే మనము దాన్ని వాయించకుండా ఉండాలి. మరి వాయిస్తే అది ఆయనకి పనికిరాదు. అందుకని అంటున్నాడు ఇక్కడ ప్రార్థనలో మనం చూస్తే, పాటలు మనం చూస్తున్నప్పుడు పాడే విధానంలో తేడా ఉంది. అవి కూడా వాక్య ప్రకారమైనటువంటి అర్థాన్నిచ్చే పాటలే, ఆత్మీయ గీతాలనే, సంతోష గీతాలనే, రక్షణ హెచ్చరిక గీతాలనే, రక్షణ ఆనంద సువార్త గీతాలనే మాత్రమే మనం పాడాలి. కానీ సభ్య సమాజంలో ఉన్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి మాటలతోనూ, పదజాలముతోనూ, ప్రాసతోనూ, యాసతోనూ పాడటానికి దేవుడికి అనుమతి కదా. మరి ఇప్పుడు ఆరాధనలో మరి వాక్యానుసారమైన పాటలు ఉంటున్నాయా? బాయ్ వేసుకో, బాయ్ చూడు, జాగ్రత్త చూడు, అయిన తర్వాత చూడు. ఏమండి మరి ఆయన ఏమనలేదు పాప, ఆయన పాడలేదు అనుకుంటా పాటలు. యేసుప్రభు వారు అసలు ఆయనే కానీ పాటలు పాడినట్టయితే యేసుప్రభు వారు అసలు ఇప్పుడు ఆ పాటలకి ఇంకా మామూలుగా ఉండేది కాదు. నిజంగా అండి ఆయన చాలా చేయలేదు కదండి. యేసుప్రభు వారు చాలా చేయలే. నిజంగా ఇప్పుడు చేసేయన్నే కానీ ఆయన చేసి కానీ ఉన్నట్టయితే అసలు ఇక మేమే అనేవాళ్ళు జనం. ఈ బోధకులుగా పిలువబడేవాళ్ళు ఇక మేమే ఆయనవే, మేమే ఆయనవి అనేటువంటి దృక్పథంలో ఉండేవాడు. తర్వాత ఏంటండి? వాక్య పఠనము లేక వాక్య బోధ. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారం వాక్య పఠనము, వాక్య బోధ కదా. దాని తర్వాత ఏముంది? ఇంకా అసలు ఉంది, అయిపోయింది. వాక్య పఠనము, వాక్య సందేశం 2 అయిపోయింది. తర్వాత ఏముంది? అసలు ఆరాధనకే అది హైలైట్. ఆరాధనకి అదే హైలైట్. అసలు మన ఆరాధనకు ఎందుకు కూడుకుంటున్నాము? ఆదివారం ఎందుకు కూడుకుంటున్నాము? మనము రొట్టె విరుచుట కూడుకుంటున్నాము. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇవ్వబడిన మాదిరిని మనము జ్ఞాపకం చేసి ప్రభురాత్రి భోజనంకి వచ్చేటప్పటికే మనం చూస్తాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 30, 29, 30 దాకా చివరి వరకు, చివరి చదివితే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇక్కడ ఉన్నవాడి దగ్గర ఉందండి యాక్షన్ అంతా. ఇక్కడ ఉన్నవాడి దగ్గరే ఉంది యాక్షన్ అంతా, అక్కడ వాళ్ళ దగ్గర లేదండి. ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? సేవకుడు. ఇతని దగ్గర ఏముంది నటనంతా. ఇతను సరిగా చెప్తే వాళ్ళు సరిగా వింటారు. ఉపాధ్యాయుడి జ్ఞానం ఉంటే బిడ్డలు జ్ఞానవంతులు అవుతారా లేదా? మంచి ఉత్తీర్ణత సాధిస్తారా లేదా? మంచి ప్రయోజకులు అవుతారా లేదా? దేవునికి లోబడి ఉంటారా లేదా భవిష్యత్తులో? మరి ఇక్కడ ఉన్నవాడే దేవుడికి లోబడ్డు, అవుట్ ఆఫ్ క్వశ్చన్ తీసి. తర్వాత వచ్చేసి 5వ విషయం, ప్రార్థనలో 5వ విషయం. ఏంటది 5వ విషయము? కానుకలు చూడండి. ఇందాక ఏమన్నా మనము ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తారు కానుకలు. ఫోన్ నెంబరు, ఫోన్ పే, గూగుల్ పే, ఆ పే, ఈ పే, ఇంకా అకౌంట్ పే, ఏ పేలు ఉంటే ఆ పేలే. మరి పంపించే వాళ్ళకి తెలియదండి, ఈ వాక్యం తెలియదు. ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడుందని మనకు బైబిల్లో 16:12లో, 1 కొరింథీ 16:12లో, ఎక్కడ 1:2లో ఎక్కడుంది? ఆదివారం నియమం ఉంది కదా. మరి మిగతా రోజులు ఎందుకు తీసిపోయి ఇస్తారు జనాలు? మనకు కూడా ఇస్తున్నారు కదా, మనకు కూడా నేర్పుతున్నారు ఈ మధ్య కొంతమంది. డబ్బు కదా, ఇట్టన్నా మా వైపు తిరుగుతాడేమోనని. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాలం మందు అపొస్తలుల కార్యం
7 ప్రకారము మనము ఆదివారములు మాత్రమే కాదు, ఆరాధనకు సంబంధించినటువంటి కంటెంట్లో మనకి ఇక్కడ ఆరాధించుట కొరకు వారంలో ఏ దినమున సంఘముగా కూడుకొనవలెనని మనము బోధింపబడ్డాం. మొదట ఏంటి దానికి సంబంధించిన వాక్య భాగం ఏంటి? అపోస్తల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం ప్రకారం కదా. అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం మొదటి వచనం. మెయిన్ ఏంటంటే ఆదివారమున మనము కూడుకోవాలి. తర్వాత అన్నీ వాటికి అనుబంధంగా ఉన్నటువంటివి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వచ్చేటప్పటికే ఆరాధన యందు ఏ విధమైన సంగీతమును దేవుడు ఏమైనా ఆజ్ఞాపించాడా? సంగీతాన్ని దేవుడు ఏమైనా ఆజ్ఞాపించాడా? ఆజ్ఞాపించలేదా? ఆ? సంగీతాన్ని ఆజ్ఞాపించాడా? సంగీతం అనగానే నీకు ఏ సంగీతం గుర్తు రావాలి? గాత్ర సంగీతం రావాలి. ఇప్పుడు గాత్ర సంగీతంతో పాటు యాత్ర సంగీతం కూడా ఉండాలిగా. ఇప్పుడు యాత్రకి లేదు సంగీతం, గాత్రానికి లేదు, తీసేసారు. గాత్రం తీసేసి యాత్రానికి పెట్టారు. అటు వెళ్ళేటప్పుడు కూడా యాత్రకు పోయేటప్పుడు కూడా సంగీతం లేదు. మనవాడు వెళ్ళడు ఏడకి, అందులోకి వెళ్ళడు, బంధుల్లోకి వెళ్ళడు. మంచి బేళం కావాలి, మంచి బ్యాండ్ కావాలి, ఆడికి మళ్ళీ డబ్బులు. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఎలా అంటే దీడు ఆజ్ఞాపించాడో చెప్తాను చూడండి. ఎలా? హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఏముందో చూడు. హెబ్రీ రాసిన పత్రిక ఎలా? ఇప్పుడు సంగీతం అనగానే ఇది కాదు, లేకపోతే ఇక్కడ నుంచి వచ్చేది అనేది ఇక్కడ వాక్యం చెబుతుంది మనకి. జిహ్వం అంటే ఏంటండి? అంటే లోపల నుండి ఈ నాలుక ఎన్నిటికీ ఇంటరాక్ట్ అయి ఉంటుంది లోపల. ఈ నాలుక అన్ని దేనికి కనెక్టివిటీ అయి ఉంటుంది? బాడీ మొత్తానికి కనెక్ట్ అయ్యే ఉండాలి. అది ఖచ్చితంగా ప్రతి అవయవము ఈ బాడీలో, దేహంలో ప్రతి అవయవాన్ని కనెక్టింగ్ ఉంటుంది. కనెక్టివిటీ ఇదంతా కూడా అతుకబడి ఉంటుంది ఇది. కాబట్టి ఇప్పుడు ఆరాధనలో సంగీతము, మరి దేవుడు ఆజ్ఞాపించబడిన సంగీతం ఏంటి? జిహ్వ ఫలముతో కూడిన సంగీతము. మరి ఇప్పుడు ఆరాధన మరి ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు మరి ఆరాధనలో సంగీతం లేకపోతే అసలు ఒక్క వాయిద్యం పడలేదు మీకు. నన్ను అన్నాడు ఒక ఆయన, అవును ఎడలో సార్ నేను డ్రమ్ము కొని పెడతానండి మీకు, మీరు డ్రమ్ము వాయించట్లేదు, మీకు డ్రమ్ము లేదు సార్, మీరు సప్పకుంటాం సార్, నేను డ్రమ్ము కొని పెడతానండి అన్నాడు. నేను అన్నాను కొనిపెట్టమన్నా వద్దనలా నేను, ఎందుకంటే మళ్ళీ ఆయన మనం డిస్కరేజ్ చేసాడు. కొనిపెడితే మరి ఏం చేసేవాడిని? ఆయన ఆ సంగతి అడగలేక కొనిపెట్టమన్నాను, కొనిపెట్టాడు, పక్షి వచ్చి వాడికి ఇచ్చాడు, మీరు వాయించుకోండి. మరి ఇంకేం చేయాలి? మనం ఏం చేద్దాం? మరి అది కూడా తప్పే. కాకపోతే అంటే ఆయన ఇస్తానన్నాడుగా, మనం ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టాలి? సరే అయిపోయింది. ఇక్కడ చూడండి, ఆరాధన ఏ విధమైన సంగీతం. ఆరాధన యందు దేవుడు వాయిద్యాలను అంగీకరించానా లేక దానిని ఆజ్ఞాపించానా? ఆజ్ఞాపించలేదు. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారము ఆయన ఆజ్ఞాపించలేదు సంగీతాన్ని. ఒకరికొకడు బోధించాలి. ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ఇంకొక ఇన్స్ట్రుమెంట్తో కాదు, ఒక ఇన్స్ట్రుమెంట్ ఇంకొక ఇన్స్ట్రుమెంట్తో పోటీ పడిద్దండి. ఒక ఇన్స్ట్రుమెంట్ హార్మోనియము గిటార్తో పోటీ పడిద్దా? పడదు. కానీ ఒక స్వరము, ఒక జిహ్వ ఫలము, ఇంకొక జిహ్వ ఫలము రెండు కలిసి ఏం చేస్తున్నాయి? దేవుని స్తుతిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ రెండు కూడా దేవునికి యోగ్యమైనటువంటివిగా ఉన్నవి. రెండు జిహ్వ ఫలాలు అనగా సంఘంలో ఉన్నటువంటి ఆ కొద్ది మందిగా పరిశుద్ధులుగా పిలువబడేటువంటి ఆ కొద్ది మంది యొక్క జిహ్వ ఫలాల ద్వారా ఎవరో దేవుడు మహిమపరచబడుతున్నాడు.